శనివారం శ్రీ వెంకటేశ్వరస్వామికి ఎందుకు ప్రత్యేకం? ఆ రోజే ఏడుకొండలవాడిని పూజించాలా? పురాణాలలో ఏ రోజు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచి ఫలితం వస్తుందో చెప్పారని మనం వింటూ ఉంటాం. ఆదివారం సూర్యభగవానుడు, సోమవారం శివుడు, మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి, బుధవారం అయ్యప్పస్వామి, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు. మరి శనివారం శ్రీ వెంకటేశ్వరస్వామి అంటారు. అందుకే చాలామంది భక్తులు శనివారమే శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి అని భావిస్తారు. కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం శ్రీనివాసుడు. అలంకారప్రియుడైన ఆ ఏడుకొండలవాడిని శనివారమే దర్శించుకోవాలి అని చాలామంది నమ్ముతారు. అయితే నిజంగా శనివారం శ్రీ వెంకటేశ్వరస్వామికి ఎందుకు ప్రత్యేకం? ఆ రోజే తప్పకుండా పూజించాలా? మిగిలిన రోజుల్లో శ్రీవారి కరుణ లభించదా? సాధారణంగా శనివారమంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీవెంకటేశ్వరుణ్ణి ఆరాధిస్తారు. అందుకే శనివారం శ్రీవారికి ప్రత్యేకమని నమ్ముతారు. చాలామంది నమ్మే కొన్ని కారణాలు ఇవే. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం. శనివారం నాడు భక్తితో శ్రీవారిని పూజించిన వారిని బాధించను అని శనీశ్వరుడు వెంకటేశ్వరస్వామికి వాగ్దానం చేశాడట. శ్రీవెంకటేశ్వరుడు మహాలక్ష్మిని తన వక్షస్థలంపై నిలిపిన రోజు శనివారం. భక్తులు మొట్టమొదటిసారి శ్రీనివాసుడిని దర్శించిన రోజు శనివారం. తొండమాన్ చక్రవర్తికి ఆలయ నిర్మాణ ఆజ్ఞ ఇచ్చిన రోజు శనివారం. శ్రీనివాసుని సుదర్శనం పుట్టినరోజు శనివారం. ఆలయ ప్రవేశం చేసిన రోజు శనివారం. పద్మావతిదేవిని వివాహం చేసుకున్న రోజు కూడా శనివారం అని చెబుతారు. అందుకే శ్రీవారికి శనివారమంటే ఎంతో ప్రీతిగా భావిస్తారు. కాని ఇవన్నీ మనం నమ్మే కథలు మాత్రమే. పురాణాలలో శాస్త్రాలలో శనివారమే శ్రీవెంకటేశ్వరస్వామిని పూజించాలి అని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. అసలు నిజంగా ఎందుకు శనివారం రోజు శ్రీవారి పూజ ఎక్కువగా చేస్తారు? దాని వెనక ఉన్న అసలైన కారణమేమిటి? అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.